మారాజయ్యా మారాతలు నీ చేతితో మార్చావయ్యా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఈ గూడెం గ్రామానికి కరెంటుతో పాటుగా పాఠశాలకు సంబంధించిన టీచర్ని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ అయితే పాఠశాల లేక చెట్టు కిందే పాఠాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. సుమారుగా ఒక 6 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళకి పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితి. న్యూలీ అపాయింటెడ్ అంటూ కూడా టీచర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మేడం నమస్తే, ఎప్పుడు రిక్రూట్ అయ్యారు, ఎప్పటి నుంచి అలా వస్తున్నారు? 2025లో రిక్రూట్ అయ్యాను సార్ నేను, లోకేష్ సార్ వల్ల. ఈ ఛాన్స్ మాకు ఇవ్వకపోతే ఫస్ట్ టైం మాకు ట్రైబల్ వెల్ఫేర్లో నాన్ ట్రైబల్స్కి పోస్టింగ్ ఇవ్వడం అనేది. ఇప్పటి వరకు ట్రైబల్ ఏరియాలో వాళ్ళే ఉండేవారు, ట్రైబల్సే ఉండేవారు టీచర్స్గా, నాన్ ట్రైబల్ వాళ్ళు లేరు. జీవో నెంబర్ 3 రద్దు చేయడం వల్ల మాకు ఈ ఛాన్స్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వస్తున్నటువంటి గ్రామానికి ఫస్ట్ వచ్చేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే కరెంట్ లేదు కదా, ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఎలా అనిపిస్తా ఉంది? హ్యాపీగా ఉంది సార్. చాలా వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కరెంట్ రావడం వల్ల. వీళ్ళ ఫేస్లో ఆ బ్రైట్నెస్ అనేది నేను చూశాను. చాలా బాగా, చాలా ఆనందపడ్డారు. మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది సార్. మీరు వచ్చేటప్పుడు ఎలా ఉండేది? కరెంట్ లేదు సార్, వచ్చేటప్పుడు కరెంట్ ఏం లేదు. చాలా ఇబ్బంది. పాపం వర్షం అది రావడం వల్ల వీళ్ళ ఫోన్లు, కొంతమందికి ఫోన్స్ ఉన్నాయి, ఛార్జింగ్ లేదు ఎవరి ఫోన్కి. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఒక 4 గంటలు కిందకి నడిచి వెళ్ళాలి వీళ్ళు ఫోన్ కోసం. అలాంటివి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు కరెంట్ లేకపోవడం వల్ల. అలాగే నైట్ అయితే ఇక్కడ చీకటే కదా అంతా, కరెంట్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఇక్కడ వీధి లైట్లు కూడా వచ్చాయి, వీళ్ళు ఇప్పుడు ఫ్రీగా బయటకు కూడా తిరగగలుగుతున్నారు. చాలా బాగా అనిపించింది సార్. పాఠశాలకు సంబంధించి పాఠశాల బయటే చెప్తా ఉన్నారు. మీకు ఏమైనా పాఠశాల నిర్మాణానికి ఎక్కడైనా ప్లేస్ చూసారా? గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చెప్పారా గవర్నమెంట్ నుంచి మీకు? బిల్డింగ్ శాంక్షన్ అవుతుంది అని చెప్పారు సార్, మరి అది టైం పడుతుంది. అప్పటి వరకు మరి వెయిట్ చేయాలి. ఎలా చెప్తున్నారు పిల్లలు పాఠాలు? అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? ప్రస్తుతానికి ఒక 5 పిల్లలు ఉన్నారు సార్. మిగతా పిల్లలు ఇక్కడ టీచర్ ఇప్పటి వరకు అంటే సౌకర్యాలు లేక, టీచర్ లేకపోవడం వల్ల వేరే స్కూల్కి పిల్లలు పంపించేశారనమాట. ఉన్న పిల్లలు కూడా వాళ్ళ చుట్టాలు ఇంటి దగ్గర ఉండి పెట్టి అక్కడ చదివించడం అలా చేశారు. మెయిన్ ఇక్కడ టీచర్ లేక. మీరు ఎలా వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తారు? వచ్చేటప్పుడు ఎన్ని గంటలకి బయలుదేరి ఎన్ని గంటలకి? ఇంటి దగ్గర 6 గంటలకు బయలుదేరుతాను సార్. 6 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 7:15, 7:30 అవుతుంది. రోడ్కి, హైవే దగ్గరకు వచ్చేసరికి 7:15, 7:30 నుంచి స్టార్ట్ చేస్తే పైకి వచ్చేసరికి 9:30 అవుతుంది. రోజు నడిచి రావాలి కింద నుంచి పైకి. ఎందుకంటే మరి వెహికల్స్ అవి కష్టం కదా రావడం. వర్షం పడితే ఇంకా చాలా కష్టం సార్. ఇంకా ఆగిపోవాలి లేదా ధైర్యం చేసి పైకి రావాలి. ఫేషియల్ అటెండెన్స్ కదా సార్, కాబట్టి రావాలి. పిల్లల కోసమైనా రావాలి. మరి తప్పనిసరి పరిస్థితి అయితే. కొత్త పిల్లలు ఎవరైనా జాయిన్ అయ్యారు ఇక్కడ? ఈ 2 అమ్మాయిలు ఒక అమ్మాయి జాయిన్ అయింది, ఒక బాబు కూడా జాయిన్ అయ్యాడు సార్ నేను వచ్చాక. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ పోస్టింగ్ రావడం, ఈ ప్రాంతంలో చేయడం? కొత్తగా అనిపిస్తుంది? చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది సార్. చాలా స్టార్టింగ్ డే అయితే చాలా భయపడ్డాను. అంటే ఫస్ట్ టైం కదా ఇలా కొండెక్కి రావడం, చాలా భయపడ్డాను. కానీ ఇంకా ఈ ఛాన్స్ సార్ ఇచ్చారు. ఈ జాబ్ లేకపోతే మాకంటూ ఒక రెస్పెక్టే ఉండేది కాదు. ఈ జాబ్ రాకముందు మేము ఒక నార్మల్ పర్సన్, ఇప్పుడు టీచర్. బాగుంది సార్, కష్టమైనా బాగుంది. ఏదైనా సర్వీస్ చేయాలి, ఇలా వచ్చింది మాకు ఈ ఛాన్స్ అనుకుంటున్నాం అంతే. చూడొచ్చు, గూడెం గ్రామానికి పాఠశాల కూడా తొందరలో రాబోయే అవకాశం ఉండబోతా ఉంది. ఇప్పటికే టీచర్ని అపాయింట్మెంట్ చేసినటువంటి పరిస్థితి. పిల్లలు కూడా చూడొచ్చు, ఒకే టీచర్తో ఉన్నటువంటి 6 పిల్లలకు కూడా దగ్గరుండి పాఠాలు నేర్పుతున్నటువంటి పరిస్థితి. గిరిశిఖర గ్రామం కావడంతో వచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడాను పూర్తిగా పైకి వచ్చి పాఠశాలలో విద్యాబుద్ధులు పిల్లలకి నేర్పించాలని ఒక అంకిత భావంతో కూటమి ప్రభుత్వం కేటాయించినటువంటి పోస్టుతో ఇక్కడికి వచ్చామంటూ కూడా టీచర్ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిశిఖర గ్రామాలకు సంబంధించినంత వరకు, ఏదైతే పాఠశాలకు సంబంధించినంత వరకు కూడా నిర్మాణం చేయాలంటూ కూడా గ్రామస్తులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, మెగా9 టీవీ, విశాఖ నుంచి. మారాజయ్యా మారాతలు నీ చేతితో మార్చావయ్యా.